యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ వచనాలను మనం గమనించినట్లయితే దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి 2 తలంపులు ఈ భాగంలో జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే, నేను నీకు సహాయం చేయదును అనేటువంటి మాట. దేవుడి ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మనం ఏ పరిస్థితిలో ఏ స్థితిలో ఉన్నా కానీ, ఒకవేళ ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, అనారోగ్యపరమైనటువంటి సమస్యలో ఉన్నా, కుటుంబపరమైనటువంటి వ్యాధిలో ఉన్నా కానీ, మనం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఎవరైనా నాకు సహాయం చేస్తే, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండని చెప్పేసి కనిపెడుతుంటాం, ఆశిస్తుంటాం, ఎదురు చూపులు చూస్తుంటాం. ఈ పరిస్థితుల్లో మనకి దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మనుషుల సహాయము వ్యర్థము అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. ఈ దినం మనం గమనిస్తున్నప్పుడు మన తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా మరి భయంకరమైనటువంటి వర్షాలను బట్టి, మరి ఫ్లడ్స్ రావటాన్ని బట్టి ఎంతగానో మరి కొన్ని ప్రాంతాలు చాలా ఆ ఫ్లడ్స్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వారు ఉండటానికి గృహాలు కోల్పోయారు, మరి ధరించడానికి వస్త్రాలు కోల్పోయారు, వారు భుజించడానికి ఆహారం లేనటువంటి చాలా దయనీయమైనటువంటి దుర్భర పరిస్థితుల్లో ఏ వైపు నుంచి అయినా ఎవరైనా సహాయం చేస్తారేమో, ఎవరైనా మాకు ఏదైనా ఇస్తారేమో అనేటువంటి ఆశతో ఆ సహాయం కొరకు కనిపెడుతున్నారు. ప్రభుత్వం వారి సహాయం చేయటానికి ముందుకొస్తుంది. అలాగే స్వచ్ఛంద సంస్థలు సహాయం చేయడానికి వారు కూడా ముందుండి చేస్తున్నారు. మరి ఈ సహాయం కొంతమందికి అందగలుగుతుంది, కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతుంది. కానీ దేవుని బిడ్డలారా, వెనక అంటే కొన్ని ప్రాంతాల్లో బాగా వెనకబడినటువంటి ప్రాంతాల్లో, అంటే ఆ ప్రాంతాలకి వెళ్ళటానికి కూడా వసతులు వీళ్ళేనటువంటి పరిస్థితుల్లో ఆ మనుషులు ఉన్నారు. వారు ఆ సహాయం కొరకు కనిపెడుతున్నారు. ఈ ఉదయం అలాంటి వారికి ఏ పరిస్థితిలో ఉన్నా కానీ సహాయం చేయటానికి మన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితి అయినా కానీ మనల్ని ఆదుకోవటానికి, మనకు సహాయం చేయటానికి, మనల్ని ఆ పరిస్థితుల నుంచి లేవనెత్తడానికి దేవుడు మనతో, మన పక్షాన ఉన్నాడనేటువంటిది ఈ సత్యం మనం గ్రహించాల్సి ఉంటుంది. రెండవ అనుభవం అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాను. నీ కుడి చేతిని దేవుడు పట్టుకొని ఉన్నాడు. నీ ఒంటరివాడు కాదు, విడవబడినటువంటి వ్యక్తివి కాదు. నా చెయ్యి విడవబడింది, నేను విడవబడ్డాను, నాకెవరు లేరు, నాతో ఎవరు లేరు అని చెప్పేసి అధైర్యపడుతూ దేవుడు నీ కుడి చేయి పట్టుకున్నాడు. దేవుడు మన కుడి చేయి పట్టుకున్నప్పుడు మనం చక్కగా ఆయన నడిపిస్తాడు. మనకి ఎలాంటి ఆపద రానికుండా ఆయన మనల్ని మంచి నెమ్మదికరమైనటువంటి మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ మన కుడిచి ఆయన పట్టుకోవటం ద్వారా మనకి ఎంతో ధైర్యాన్ని మన ప్రభు ఇవ్వటానికి శక్తిమంతుడు. ఈ ఉదయం దేవుని బిడ్డలారా, ఏ సహాయం కొరకు నువ్వు అర్థిస్తున్నా కానీ, ఒకవేళ నా అనుకున్న వాళ్ళు నీకు చేయొచ్చు, చేయకపోవచ్చు. ప్రభుత్వాలు, అధికారులు, లేకపోతే మరొకరు నీకు సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ మనం నమ్మినటువంటి దేవుడు మనకి సహాయం చేయబోతున్నాడు. మనకి ఎలాంటి అవసరం ఉన్నా, మనకి ఎలాంటి పరిస్థితిలో మనం
ఎదురు చూస్తున్నా కానీ మన ప్రభు మనల్ని ఆదుకోబోతున్నాడు, మన ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు, మన ప్రభు మనల్ని మన అవసరతలు తీర్చడానికి సమీపంగా మన ప్రభు ఉండబోతున్నాడు, ఉంటూ ఉన్నాడనేటువంటిది మనం నమ్మాల్సినటువంటి వారుగా. ఆ విధంగానే మన కుడి చేయి ఆయన పట్టుకున్నాడు, ఆయన మనం నడిపించబోతున్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి మరి నువ్వు అనుభవించినటువంటి స్థితిగతులు బట్టి ఒకవేళ చాలా అలసిపోయి ఉండొచ్చు, చాలా కృంగిపోయి ఉండొచ్చు. ఈ దినం నుంచి నీ చెయ్యి దేవుడు పట్టుకున్నాడు, నేను నడిపించబోతున్నాడు. అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. దేవుడు నీ ముందున్నాడు, నీతో ఉన్నాడు, నీ కుడి చేయి పట్టుకున్నాడు అనేటువంటి ఆ గొప్ప నమ్మికతో దేవుడు నడిపించబోతున్నటువంటి కృపలో దేవుడు నిన్ను బలపరచునుగాక. ఆమేన్. ఈ దినం మన సంఘ సభ్యులు మరి విజయ్ ప్రకాష్ తన జన్మదినం జరుపుకుంటున్నాడు. విజయ్ ప్రకాష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మరి ఆయన మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రకాష్కును వారి అనుగ్రహించి వారి కుటుంబాన్ని దేవుడు దీవించగాక. ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, కృపగల నాయన మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడే విధానం బట్టి మీకు వందనాలు. నిజమే నా తండ్రి, ఈ దినం ప్రభువా మరి అకాలమైనటువంటి ఆయన ఫ్లడ్స్ బట్టి నా తండ్రి ఎందరో ప్రభు నీ సహాయ స్థితిలో ప్రభువా వారి గృహాలు కోల్పోయారు అయ్యా. వారి తిరుటకు నాయన ధరించుటకు వస్త్రాలు లేనటువంటి దయనీయమైనటువంటి దీనస్థితిలో ఉంటున్నారు ప్రభువా. ఎందరో నాయన సహాయం కొరకు కనిపెడుతున్నారు, నిరీక్షిస్తున్నారు. దేవా, మనుషులు, అధికారులు, ప్రభుత్వాలు ఆదుకోవచ్చు, ఆదుకోకపోవచ్చు, సహాయం చేయకపోవచ్చేమో కానీ ప్రభువా మా గొప్ప ఉపకారి మీరు నా తండ్రి. దేవా, మీ లేఖనంలో జ్ఞాపకం చేస్తున్నట్టు యెహోవా అందరికీ ఉపకారినట్లు సెలవించినట్టు ఆయన ఏ ఉదయం నా తండ్రి అయ్యా మీ బిడ్డలను ఆయన వారు కోరుకుంటున్నట్టు, వారు ఆశిస్తున్నట్టు నా తండ్రి వారి ఎడల మీ ఉపకారాలు దానికించండి. వారి ఎడల మీ మేళ్ళు ఆయన వారికి అనుగ్రహిస్తూ సహాయం చేయండి అయ్యా. వారు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఆయన వారి చేయి పట్టుకున్న తండ్రి మీరు నడిపించండి అయ్యా. వారి పరిస్థితుల నుంచి, వారి బంధకాల నుంచి, వారి ఇబ్బందుల నుంచి అయ్యా, వారికి ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి ఆయన వారి కుడి చేయి పట్టుకుని మీరు లేవనెత్తుతూ బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం అయినా టీఎల్ సన్నిధిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా వారి ప్రతి అవస్థలు కూడా ఆయన మీ నామలో తీర్చుకోవడం దేవ మీ ద్వారా నడిపించబడినటువంటి రీతిలో స్థిరపరచండి. ఇది జరుపుకున్నటువంటి ఆయన విజయ్ ప్రకాష్ జ్ఞాపకం చేసుకోండి. దేవుని కుమారుడికి ఆయన మంచి ఆరోగ్య ఆయుష్ను అనుగ్రహిస్తూ తన కుటుంబాన్ని మీరు దీవించిన తండ్రి ఎలాంటి బర్త్డేస్ తన జీవితంలో అనేకం జరుపుకోవటాన్ని మీ కృప దయచేయమని, ఈ దినదీవులతో మమ్మల్ని నింపి బలపరచమని యేసయ్య నామములో ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.